ఇంకా కొట్లాటలు పెట్టుకోకు, ట్రాంగిల్ ఆ స్టోరీ ఈ స్టోరీ అని ఇండైరెక్ట్గానే చెప్పారు వాళ్ళ బ్రదర్. కాబట్టి అంత ఫన్ క్రియేట్ చేయలేదు. కొంచెం ఎమోషనల్ పరంగా అయితే నాకు నబీల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ అనిపించింది. ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఈరోజు రాబోతున్నాను, అది కూడా ఎమోషన్. యష్మి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా డాడీ సెంటిమెంట్ ఆమె చాలా రోజులు మిస్ అయింది కాబట్టి చాలా బాగా అనిపించింది. ముక్కు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ముక్కు అవినాష్ సీజన్ 8ని నిలబెట్టాడని చెప్పి మీ అంతా ఒప్పుకోకపోయినా సీజన్ 8 నిలబడింది ఎవరి వల్ల? ముక్కు అవినాష్ వల్లే. అందుకే స్పెషల్ ట్రీట్ ఎవరి పేరెంట్స్ వచ్చినా గార్డెన్లోనో ఎక్కడో పెట్టాడు. మనోడు వైఫ్ వచ్చినా వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసినాడు బిగ్ బాస్. అంటే సీజన్ 8ని నువ్వు నిలబెట్టినందుకు మేము ఇచ్చే ట్రీట్ అనేది ఇండైరెక్ట్గా అవినాష్ చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే స్పెషల్ ట్రీట్ ఎవరికి ఇవ్వలే కదా, క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చి ఇంకా కామెడీగా లైట్లు కూడా బంద్ చేసి స్టార్ట్ చేశాడు. మనోడైతే లైట్లు బంద్ చేస్తారు బిగ్ బాస్ అని కామెడీగా కొంచెం దాంట్లో కూడా ఫన్ జనరేట్ చేశాడు కాబట్టి బాగా అనిపించింది. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ అలా చెప్పడం అది నిఖిల్కి నెగిటివ్ అనేది చెప్పొచ్చా? నిఖిల్కి నెగిటివ్ ఏం లేదు. నిఖిల్ కొంచెం జాగ్రత్త పడితే ఓటింగ్ పరంగా ఇప్పుడు టాప్లో ఉన్నాడని నిఖిల్ వాస్తవంగానే చెప్పేసింది వాళ్ళ మదర్. నువ్వు వీళ్ళు జోలికి వెళ్ళకపోతే నువ్వు ఇంకా బాగా సేఫ్ అవుతావు అని చెప్పింది కాబట్టి నిఖిల్ ఇంకా జాగ్రత్తగా ఉంటే టాప్ 1లో ఎలాగో నిఖిల్ నబీల్ ఉంటారు. టాప్ 3 కోసమే ఫైట్ జరుగుతుందని గౌతమ్ కృష్ణ అండ్ అవినాష్ మధ్యలో అని నా అభిప్రాయం అండి. అంటే యష్మి వాళ్ళ డాడీ అందరికీ అలా సారీ చెప్పడం అనేది ఎలా అనిపించింది? యష్మి కొంచెం అగ్రిమెంట్ చేసింది కాబట్టి పాపం ఆయన పేరు ఏంటంటే ఇంకా కామెడీ ఏంటంటే యష్మి వాళ్ళ ఫాదర్ని అందరు హక్ చేసుకున్నారు. నిఖిల్ 2 times కాలు ముక్కాడు. దాని మా అమ్మయ్యనో ఏమో అనో మనం ఏమనుకోవాలో మనకు తెలీదు. ఎందుకంటే 2 times వెళ్ళేటప్పుడు కాలు ముక్కాడు, వచ్చేటప్పుడు కాలు ముక్కాడు. నిఖిల్ వాళ్ళ మదర్ అసలు యష్మితో కానీ విష్ణుప్రియతో అసలు మాట్లాడలేదు. అవును, ఎవరితో మాట్లాడలేదు. ఆమె ఖాళీ అవినాష్ మీ కామెడీ నచ్చిందని చెప్పింది, టేస్టీ తేజకి చెప్పింది, మీ మదర్ భయపడుకు మేమంతా మదరే అని చెప్పింది. కాబట్టి కొంచెం వచ్చిన పేరెంట్స్ కూడా బిగ్ బాస్ 24 hours వాచ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది హింట్ తీసుకునే వస్తున్నారు, మేమంతా బాగున్నాం, మీరు ఆడుతున్నారు నీట్గా అని ఏం చెప్పడం లేదు. వాళ్ళ గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి నీట్గా ట్రాంగిల్ వద్దు, యాంగిల్ వద్దు, బోర్డ్ యాంగిల్ వద్దు ఏదేదో అన్నాడు. హింట్ ఇచ్చిపోతున్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. టాప్ 5 ఎవరెవరు అనిపిస్తుంది? నిఖిల్ నబీల్ కంపల్సరీ ఉంటారు. థర్డ్ ప్లేస్లో అవినాష్ గారు కంపల్సరీ ఉంటారు. ప్రేరణ ఈ మెగా చీఫ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కడో నెగిటివ్ పాయింట్ వచ్చినాయి ఆమెకు. కస్టర్డ్ యాపిల్ ఆమె కొంప ముచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్న గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్న రాగానే కస్టర్డ్ యాపిల్ తెచ్చిచ్చాడు ఆమెకి ఇవ్వండి ప్రేరణ కానీ. అంటే కొంచెం నెగిటివ్లో ఉంది ప్రేరణ కాబట్టి కొంచెం రోహిణి అవినాష్ వీళ్ళు 5 మంది ఉంటారండి కంపల్సరీగా. నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, అవినాష్ ఉంటాడు, రోహిణి ఉంటాడు, గౌతమ్ కృష్ణ. ఇదే నా టాప్ 5. మేబీ ఈ వీక్ యష్మికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా, లేదా ఆశ్చర్యపోనట్లేదు పృథ్వీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.